Hello students, let's continue discussing some problems. Okay. Let's look at this. Right angled triangle it is. It's a wedge in a right angle triangle shaped wedge. Isosceles right angle triangle. ఇలా టూ వెడ్జెస్ ఉన్నాయి. Both are of equal dimensions. Okay, two similar wedges, both are of equal dimensions and both are of mass m, and the friction coefficient on the ground is mu. Ground ki friction coefficient ఉంది. ఓకే, ఇక్కడ ఒక some cuboid or rectangle shaped there is a block here of mass capital M. So you can see there is a mass of capital M. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెడ్జెస్. అయితే ఫ్రిక్షన్ గ్రౌండ్కి దీనికి ఉంది, బట్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటికి మధ్యలో దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్. ద ఫ్రిక్షన్ ఈజ్ దేర్ ఓన్లీ బిట్వీన్ ది గ్రౌండ్ అండ్ దీస్ బ్లాక్స్. ఓకే, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ బ్రిక్ ద గ్రౌండ్ ఈజ్ నాట్ జీరో. అయితే what the question is being asked is ఎంత మ్యాక్సిమం వెయిట్ పెట్టాలి సచ్ దట్ ఇది అండ్ ఆల్సో ఇది కదలకుండా ఉండాలి. ఇట్ వోంట్ దీస్ టూ వోంట్ స్టార్ట్స్ టు మూవ్. దిస్ టూ షుడెంట్ బి స్టార్టింగ్ మూవింగ్. ఓకే, ఎంత ఎక్కువ మాస్ పెడితే వాట్ ఈస్ ద మ్యాక్సిమం మాస్ హియర్ దట్ వీ నీడ్ టు కీప్ such that these two doesn't move, doesn't slide on this ground. Okay, this is the question. Why do they slide on the ground? What is the need? Okay, fine, yeah, I have explained you this question. So how to solve this? ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని? మ్యాక్సిమం మాస్ కనుక్కోమని అడుగుతున్నాడు and we have given friction coefficient mu. ఈ రెండు మాసెస్ ఇచ్చిండు. ఈ మాస్ ఈ m కనుక్కోవాలి. ఈ మ్యాక్సిమం మాస్ ఆఫ్ మ్యాక్సిమం మాస్ m కనుక్కోవాలన్నమాట. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్? ఎనీ ఐడియాస్ దట్ యు ఆర్ గెటింగ్ టు సాల్వ్? యాక్చువల్లీ దీనికి మ్యాక్సిమం మాస్ పెట్టడం వల్ల దీని స్లైడింగ్ ఎందుకు ఉంటుంది అని అంటే, విల్ జస్ట్ లుక్ ఎట్ వన్ వెడ్జ్. ఈ వెడ్జ్ని చూడండి. ఈ వెడ్జ్ మీద ఎవరెవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు? ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఒకటి గ్రావిటీ, ఒకటి గ్రౌండ్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, ఇంకొకటి ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. సో దెర్ విల్ బి దిస్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్. దాని మీద ఇలా, ఇది దాని మీద ఈ డైరెక్షన్లో. ఓకే, దిస్ నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ దిస్ వెడ్జ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఒక వెడ్జ్ మీద ఫోర్సెస్ రాస్తున్నాం. వీఆర్ రైటింగ్ ఫోర్సెస్ ఆన్ ఏ వన్ వెడ్జ్. ఇప్పుడు ఈ వెడ్జ్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఓకే, సో దిస్ నార్మల్ ఫోర్స్, ఈ నార్మల్ ఫోర్స్లో లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఒకటి ఉంది, డౌన్వర్డ్ కాంపోనెంట్ కూడా ఉంది. ఓకే, దిస్ డౌన్వర్డ్ కాంపోనెంట్ అనేది దీన్ని కిందికి పుష్ చేస్తుంది. ఈ లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఏం చేస్తుంది? This leftward component tries to slide or push this
wedge towards left, right? సో గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఉంది, గ్రౌండ్ అండ్ ఈ వెడ్జ్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ ట్రయింగ్ టు పుష్ దిస్ వెడ్జ్ టువర్డ్స్ లెఫ్ట్, ఆర్ దీన్ని గ్రౌండ్ మీద స్లైడ్ చేయడానికి ఈ ఫోర్స్ ట్రై చేస్తుంది. సో ఇది అక్కడనే ఉండాలంటే, ఆర్ దెర్ ఈస్ ఫ్రిక్షన్, రైట్? సో ఈ కాంటాక్ట్ ఫోర్స్ దగ్గర స్లైడింగ్ అవ్వడానికి ఈ ఫోర్స్ ఇట్ ఈస్ ట్రయింగ్. సో వాట్ డస్ దిస్ కాంటాక్ట్ సర్ఫేస్ డస్ అంటే, దీనికి ఫ్రిక్షన్ ఉంది కదా, సో ఇట్ ట్రైస్ టు స్టాప్ ది స్లైడింగ్ దట్ హ్యాస్ బీన్ అకరింగ్ బై దిస్ ఫోర్స్, దిస్ లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్, రైట్? డౌన్వర్డ్ కాంపోనెంట్ అనేది నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఓన్లీ ద లెఫ్ట్వర్డ్ కాంపోనెంట్ ఈస్ ద వన్ దట్ ఈస్ పుషింగ్ దిస్ వెడ్జ్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్. ఓకే, సో అప్పుడు ఎంత, లెట్స్ సే దిస్ ఈజ్ నార్మల్ లెఫ్ట్, నార్మల్ డౌన్, లెట్స్ టేక్ ఇట్ యాస్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్, ఇక్కడ కొంత ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది దీని మీద. ఎందుకు, ఎమ్మని లెఫ్ట్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్, అండ్ స్కిప్పింగ్ జరగకుండా ఉండడానికి ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ యాక్ట్స్ టువర్డ్స్ రైట్ సైడ్. ఓకే, ఇఫ్ NL ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు F max, then F equal to NL. ఓకే, ఇక్కడ ఈ ఫ్రిక్షన్ ఈ ఎన్ఎల్ని ఇక్కడ యాక్ట్ అయ్యే ఎన్ఎల్ అనేది దీని ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ కన్నా F max కన్నా తక్కువ ఉంటే దెన్ దిస్ ఫ్రిక్షన్ స్టాప్స్. ఓకే, అంటే ఇది జస్ట్ జరగడం ఎప్పుడు జరుగుతుంది, ఇది జస్ట్ క్రాస్ అవ్వాలి. ఓకే, ఆర్ ఇది స్కిడ్ అవ్వాలి. ఇది ఎప్పుడు స్కిడ్ అవుతుంది, వెన్ దిస్ స్టార్ట్స్ టు మూవ్. రెస్ట్లో ఉన్నది వెన్ దిస్ స్టార్ట్స్ టు మూవ్ అంటే ఈ ఎన్ఎల్ ఉంది కదా, ఈ ఎన్ఎల్ అనేది ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ ది F max, రైట్? ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు NL ఈజ్ ఈక్వల్స్ టు F max దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏంటిది, when NL is big enough, then this starts to move. Then this wedge starts to move towards left. Okay, yes, that's fine. అయితే can we find out the 10? ఎలా కనుక్కోవచ్చు? See, same mass, there has been a symmetry over here, or you can take this as let's say దీని మాస్ m అనుకుందాం, ఇది దీన్ని n1, ఇది దీన్ని n2 అనుకుందాం. ఓకే, n1 n2 అయినప్పుడు ఓకే, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద యాంగిల్స్ అండ్ స్ప్లిట్ అండ్ హారిజాంటల్గా ఫోర్సెస్ ఈక్వేట్ చేసి వర్టికల్గా ఫోర్సెస్ ఈక్వేట్ చేస్తే వాట్ యూ విల్ బీ గెటింగ్ ఈస్ n1 ఈజ్ ఈక్వల్స్ టు n2. ఇంకో విధంగా ఏమని చెప్పొచ్చు, దీస్ టూ ఆర్ సిమెట్రికల్ ఇన్ దిస్ అరేంజ్మెంట్. కాబట్టి సేమ్ మాస్, కెన్ యూ సీ ద సిమెట్రీ హియర్, సిమిలర్ వెడ్జెస్ అండ్ దట్ సిమిలర్ వెడ్జెస్ కన్సిస్టింగ్ ఆఫ్ సేమ్ మాస్ అండ్ ద షేప్ ఈజ్ ఆల్సో సిమిలర్. ఇది దీని మీద ఎంత పడుతుంది, దీని మీద అంతే పడుతుంది. ఓకే, అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంత నార్మల్ ఫోర్స్ ఉంటుందో ఈ రెండింటి మధ్యలో కూడా అంతే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. సో ఐ క్యాన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాస్ n. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ హియర్, దిస్ యాంగిల్, ఇదే కదా, ఇదేంది పర్పెండిక్యులరే కదా, కామన్ నార్మల్ డైరెక్షన్లో కాంటాక్ట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ ఫర్ దిస్ లైన్. ఓకే, ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్, ఇది కూడా పర్పెండిక్యులరే కదా. మనకు కావాల్సిన యాంగిల్ ఏంది, విత్ హారిజాంటల్, రైట్? ఈ నార్మల్ ఫోర్స్ యాక్ట్ అయ్యే డైరెక్షన్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద నార్మల్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్. సో మనకి ఈ డైరెక్షన్ కావాలి, హారిజాంటల్తో డైరెక్షన్. సి, ఈ లైన్కి ఇది పర్పెండిక్యులరే, ఇది కూడా పర్పెండిక్యులరే టు దిస్ లైన్. కెన్ యూ సీ దిస్? అంటే
ఈ రెండు ప్యారలల్ ఉంటాయి కదా. సో ఇది హారిజాంటల్తో 45 degrees చేస్తే ఇది కూడా హారిజాంటల్తో 45 degrees చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ 45, సేమ్ లైక్ దిస్ 45. ఓకే, వాట్ హ్యాపెన్స్ నౌ? M మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ రాస్తున్నా. వన్ ఈస్ గ్రావిటీ and another two is, this is n cos 45 and upward is n sin 45, n cos 45, n sin 45. These are the forces acting on this M, external forces. Gravity, దీని మీద యాక్ట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గ్రావిటీ ఒకటి, ఇంకా ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. ఓకే, సో n/√2 n/√2 together will balance the weight of this rectangular or cuboid, you can say. So this mg has to be equal to n/√2 into 2. So n is equals to √2 ante √2 mg/√2. ఓకే, అంటే see ఇక్కడ యూ కెన్ సే ఫ్రమ్ దట్ ఈక్వేషన్ ఆల్సో, m ఎంత పెద్దగా ఉంటే నార్మల్ ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది, రైట్? దీని వెయిట్ ఎంత ఎక్కువ ఉంటే అంత నార్మల్ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ అవి బ్యాలెన్స్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ అయ్యే నార్మల్ ఫోర్సెస్ అంత హెవీగా ఉంటాయి, అంత హై ఉంటాయి. ఓకే, మాస్ ఎక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే NL ఎక్కువ ఉంటుంది. ఫైన్, వాట్ ఈస్ NL? NL is this, if this is theta, n cos theta is equals to NL. Anyway, this will be 45, NL equal to n cos 45. So in that n cos 45, NL equal to n cos 45. So the component will be higher when the original thing is higher. ఓకే, అంటే నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటేనే ఇక్కడ ఇచ్చే ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూని క్రాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆర్ ఇక్కడ వీ కెన్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ దట్ వే, ఇన్ దిస్ వే, మాస్ ఎక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే దట్ నార్మల్ ఫోర్స్ కెన్ ఎక్సీడ్ దిస్ F max ఫర్ సర్టన్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ M. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నానంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ M సచ్ దట్ దిస్ షుడెంట్ మూవ్. అంటే ఏంది, ఎమ్ని పెంచుతూ పోయి M వల్ల క్రియేట్ అయిన ఈ నార్మల్ ఫోర్స్లో ఉండే హారిజంటల్ కాంపోనెంట్ అనేది F max ఈక్వల్ అయ్యే పాయింట్ అనమాట. గాట్ ఇట్? సో ఎట్ దిస్ పాయింట్, సో వెన్ ఇక్కడ కరస్పాండింగ్ M ప్రైమ్ అనుకుందాం. సో వెన్ M ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ M ప్రైమ్, దిస్ NL, ఓకే దిస్ ఈజ్ NL0, NL, ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక NL0 అనుకుందాం. NL0 is exactly is equal to F max. Then NL will be greater than NL0. Okay, M prime is the maximum value, let's assume. So NL అనేది NL0 కన్నా ఎక్కువ ఉంటుంది. So this M prime is the maximum value we can put. Okay, and yeah, that corresponding M prime ని కనుక్కుందాం ఇప్పుడు. Okay, we've got n is equals to mg/√2. Fine. Corresponding maximum అంటే ఎలా చెప్పొచ్చు? Okay, fine. Yeah. We'll write the forces again, will we? Yeah, that's okay. So ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? దిస్ NL హ్యాస్ టు బి ఈక్వల్స్ టు F max. దాని కరెస్పాండెంట్ M ప్రైమ్ కావాలి మనకు. ఓకే, M డాష్ సంథింగ్ లైక్ దట్. This is normal. If I split them like this,
normal with horizontal 45. This is n cos 45. This is n sin 45. Fine. So ఏమవ్వాలి, దీని మీద this is external force, this is NL, ఇది F max కి ఈక్వల్ అవ్వాలి, రైట్? సో వాట్ ఈస్ దిస్ F max? F max is mu into normal force at the ground. What is the normal force at the ground? Normal force ఏంటిది? దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, గ్రౌండ్ ఇచ్చే ఎన్జీ ఉంది, రైట్? హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ F and n by root 2 NL, and the vertical forces are vertical component of this normal force and gravity and the normal force exerted by the ground. So F max will be mu into ng, right? So what is this ng? Upward is equals to downward. So this has been ruled out. So ng is equals to downward, mg plus small mg plus n by root 2. Okay, now yeah, F max is mu of mg plus n by root 2. Fine. Yeah, so మనకు n అంటే తెలుసు. What is this normal force from that? mg by root 2, right? mg by root 2 into root 2 will become 2. Okay, I said m prime kada, maximum ni, is equals to F max. F max is this expression, mu mg plus mu n by root 2. Fine. So same, n is mg by root 2. Okay, if that is the corresponding maximum, then it's going to become like this. Okay, I hope you understood. M mala m prime change chesna. Okay, fine. M prime g by 2 is equals to mu small mg plus n is m prime g by mu m prime g by 2. G is going to cancel. 1 minus mu by 2 is equals to mu n. Sorry. So m prime is equals to 2 mu small m by 1 minus mu. Got it? Okay. It's simple one. Nothing. You just have to focus on one wedge. ఈ వెడ్జ్ మీద అసలు స్లైడింగ్కి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అసలు ఎవర్ రీజన్, దట్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దిస్ బ్లాక్, ఆర్ ఈ రెండు కలిసి దీన్ని సపోర్ట్ దీన్ని అక్కడనే ఉంచుతున్నాయి కదా ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేసి. సో ఈ ఫోర్స్ దీని మీద రిటర్న్ ఉంటుంది నార్మల్ ఫోర్స్. సో దట్ నార్మల్ ఫోర్స్ ఈస్ పుషింగ్ ఇట్ ఫర్ టు స్లైడ్ దిస్, ఆర్ ఇన్ రిటర్న్ దీన్ని దీని వెయిట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇది ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు అది మళ్ళీ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఆ ఫోర్సే ఇట్ ట్రైస్ టు మూవ్ దిస్ టువర్డ్స్ రైట్ సైడ్. ఓకే, దాన్ని ఆపడానికి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఇఫ్ ఎమ్ ఎక్కువ ఉందనుకో ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది టు బ్యాలెన్స్ దిస్ ఎంజీ. నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉందంటే ఇటువైపు పుషింగ్ ఫోర్స్ ఇంకెక్కువ ఉంటుంది. పుషింగ్ ఫోర్స్ పెరిగి 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 దీన్ని రైట్ సైడ్ జరిపేస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు పెరుగుతుంది. ఆర్ పుషింగ్ ఫోర్స్ ఎం పెరుగుతుంటే పుషింగ్ ఫోర్స్ కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇక్కడ ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేయలేని పాయింట్ వస్తుంది. సో దట్ పాయింట్ ఈస్ ద మ్యాక్సిమమ్ మాస్ దట్ వీ కెన్ కీప్ హియర్ సచ్ దట్ దిస్ డజంట్ మూవ్. ఇఫ్ ఎం క్రాసెస్ ఎం ప్రైమ్ then it starts to move. Okay, then we will discuss another problem.
In next class we will start this triple block. Okay, these are just the some problems that you need to solve. So there is this question. ఇది m 2m ఇది m. Okay, is it visible? Let me check. I hope it should be. So this is the situation, and m to m and m. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గ్రౌండ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్, గ్రౌండ్ ఈజ్ స్మూత్ హియర్, అయితే m ఈ m ఇక్కడ 2m. సో దిస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఈస్, సో ఈ సిచ్యువేషన్లో system is released from rest. Okay, system has been released. ఇప్పుడు ఏమవుతుంది, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ దిస్ బ్లాక్ స్టార్ట్స్ కమింగ్ డౌన్. ఓకే, ఇది కిందికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది కిందికి వచ్చే టైంలో ఓన్లీ సింగిల్ థ్రెడ్, ఇది కిందికి వస్తుందంటే ఇది రైట్ సైడ్ జరగాల్సిందే ఈ ఎండ్. ఓకే, ఈ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు 2m. సో ఇది కిందికి వస్తుందంటే టెన్షన్ జనరేట్ అవుతుంది. సో ఈ థ్రెడ్ దీన్ని పుల్ చేస్తుంది టువర్డ్స్ రైట్. సో 2m జరగాలి ఖచ్చితంగా ఇది కిందికి రావాలంటే. సో అయితే 2m రైట్ సైడ్ జరుగుతుంది, 2m మీద ఉన్న m కూడా రైట్ సైడ్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్. సో ఈ రెండు కలిసి వెళ్తున్నాయి. ఓకే, ఇది కిందికి వచ్చేటప్పుడు 2m రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఈ రెండు కలిసి వెళ్ళాలంటే, ఓకే, ఇది కిందకి వస్తుంది, 2m కూడా రైట్ సైడ్ వెళ్తుంది. 2mతో పాటు m టుగెదర్గా కామన్ యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్ళాలి అంటే వాట్ ఈస్ ద మినిమమ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ బిట్వీన్ m and 2m? దట్ ఈస్ ద క్వశ్చన్. గ్రౌండ్కి ఫ్రిక్షన్ లేదు. ఓకే, యా, హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? ఎలా సాల్వ్ చేయాలి? సి, ఇక్కడ ఫ్రిక్షన్ లేదు, యా ఫ్రిక్షన్ ఉంది రెండింటి మధ్యలోనే. రిమైనింగ్ ఇన్ ఆల్ ఆఫ్ ది ప్లేసెస్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ అట్ ఆల్. అయితే సి, నో మ్యాటర్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఇన్ బిట్వీన్ ద m and 2m, ఈ రెండింటి మధ్యలో ఎంత ఫ్రిక్షన్ ఉన్నా కూడా ఇది కిందికి వస్తుందంటే ఇది ఖచ్చితంగా రైట్ సైడ్ వెళ్తుంది. 2mని ఆపడానికి దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ హారిజాంటల్లీ, రైట్?
ఆర్ ఈ కలిసి వెళ్తుండేటప్పుడు కలిసి వెళ్ళే టైంలో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ 2m + m ఆ సింగిల్ 3m బ్లాక్కి కూడా ఈ టెన్షన్కి అగెనిస్ట్ ఇంకొక హారిజాంటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు, రైట్? అప్పుడు ఖచ్చితంగా ఇది కిందికి జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా రైట్ సైడ్ యాక్సిలరేట్ అవుతూ వెళ్తుంది. ఈ యాక్సిలరేట్ అయ్యే టైంలో ఇది దీంతో కలిసి రావాలంటే మినిమం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలి అంటే లెట్స్ అజ్యూమ్ బోత్ ఆర్ మూవింగ్ టుగెదర్లీ. రెండు కలిసి వెళ్తున్నాయి అనుకుందాం. రెండు కలిసి వెళ్తున్నాయి అనుకుందాం. అప్పుడు యాక్సిలరేషన్ ఏముంటుంది? వాట్ విల్ బి ద యాక్సిలరేషన్ ఫర్ దిస్? విల్ రైట్ డౌన్ ద ఫోర్సెస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్. ఈ M మీద రాద్దాం. M, దిస్ ఈజ్ గ్రావిటీ, దిస్ ఈజ్ టెన్షన్. ఓకే, దీనికి యాక్సిలరేషన్ ఉంటే ఖచ్చితంగా 2m and m కలిసి వెళ్తున్నాయని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో దీనికి కూడా సేమ్ యాక్సిలరేషన్ ఉంటుంది. బికాస్ దెర్ ఈజ్ ఓన్లీ యూ కెన్ సీ హియర్ సేమ్ యాక్సిలరేషన్. సో అండ్ ఫోర్స్ ఆన్ దిస్ 2m and m. ఐఎమ్ అజ్యూమింగ్ కలిసి వెళ్తున్నాయి. ఓకే, కలిసి వెళ్ళేటప్పుడు ఐఎమ్ అజ్యూమింగ్ దట్ బోత్ ఆర్ మూవింగ్ టుగెదర్. ఓకే, కలిసి వెళ్ళేటప్పుడు both will be having the same accelerations. ఓకే, సో ఈ రెండింటిని కలిపి నేను ఒక 3m మాస్ ఉన్న ఆబ్జెక్ట్ అనుకుంటే టెన్షన్కి అగెనిస్ట్ ఇంకో ఫోర్స్ లేదు. ఫైన్. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది? mg - t = ma. ఇక్కడ ఫోర్స్ ఈక్వేషన్ ఏమవుతుంది? t = 3ma. ఓకే, సో t ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దట్ mg - 3ma = ma. mg = 4ma. Acceleration is g/4. కలిసి వెళ్తున్నాయంటే నో మ్యాటర్ ద ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ హియర్, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఎలా అయినా ఉండని యాక్సిలరేషన్ మాత్రం g/4 ఉంటుంది. ఎందుకు కలిసి వెళ్తున్నాయంటే వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సింగిల్ 3m ఆబ్జెక్ట్, రైట్? సో ఈ 3m ఆబ్జెక్ట్కి మధ్యలో ఎంతెంత ఫ్రిక్షన్ వాల్యూస్ ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి అనేది అనవసరం. ఓకే, బికాస్ ఈ రెండింటి మధ్యలో యాక్ట్ అవుతున్న ఫ్రిక్షన్ వాల్యూస్ అనేవి ఎక్స్టర్నల్ అయిపోతాయి. ఇఫ్ యూ సీ యాజ్ ఇంటర్నల్ అయిపోతాయి. ఇఫ్ యూ సీ దిస్ 2m and m యాజ్ అ హోల్ 3m ఆబ్జెక్ట్. ఓకే, సో అందుకని no matter how the different values of coefficient of friction here are, which are responsible for the collective motion or together motion, the acceleration will be equal to g/4. Okay, fine. Acceleration is g/4 ante ee 2m ki okay, let's look at these 2m and m. Yeah, fine, whatever. Okay, see ఈ 2mకి ఆ g/4 యాక్సిలరేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? 2mకి g/4 యాక్సిలరేషన్ ప్రొవైడ్ చేసేది టెన్షన్, రైట్? యా, ఓకే, దెర్ ఈస్ సమ్వన్ టు పుల్ దిస్. బట్ ఎంకుండే వన్ అండ్ ఓన్లీ ఫోర్స్ ఏంటిది? ఫ్రిక్షన్. ఓకే, 2mకి g/4 యాక్సిలరేషన్ టెన్షన్ అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ కలెక్టివ్ వల్ల వచ్చింది. దట్స్ ఫైన్. But see, look at this, there is no other force than friction in between these two for this small m. ఈ బ్లాక్కి ఓకే, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ కాకుండా ఇంకే ఫోర్స్ లేదు. ఈ 2mకి ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఇటువైపు యాక్ట్ అవుతుంది దీనికి 2mకి. ఇఫ్ యూ టేక్ 2m as లెట్స్ రైట్ డౌన్ ద ఫోర్సెస్. 2m మీద ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? ఫ్రిక్షన్ ఫోర్స్. ఒకవేళ ఫ్రిక్షన్ లేదనుకుంటే m అక్కడనే ఉంటుంది, 2m విల్ గో టువర్డ్స్ రైట్.
అంటే స్లైడింగ్ ఎటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం దీనిది 0, దీన్ని ఓకే సమ్ ఏ, బికాస్ ఫ్రిక్షన్ లేదనుకుంటున్నా. ఫ్రిక్షన్ లేకపోతే ఇది ఇలా ఉంటుంది, సో స్కిప్పింగ్ జరుగుతుంటుంది. స్కిప్పింగ్ ఆపడానికి ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటు ఉండాలి, టూమ్ యాక్సిలరేషన్ తగ్గించడానికి, ఎమ్ని పెంచడానికి. సో ఇన్ దిస్ వే ద ఫ్రిక్షన్ డైరెక్షన్స్ ఆర్ లైక్ దిస్. ఫైన్. సో if we look at 2m alone, this 2m, what are the forces acting on this? ఇటువైపు టెన్షన్, ఇటువైపు ఫ్రిక్షన్. ఓకే, దీని మీద ఓన్లీ ఇటువైపు ఫ్రిక్షన్. సో కలిసి వెళ్ళాలంటే ఖచ్చితంగా g/4 యాక్సిలరేషన్ తోటే వెళ్ళాలి. నాట్ మోర్ దెన్ g/4, నాట్ లెస్ దెన్ g/4, because the dynamics and the situation here are like this. ఆ స్ట్రక్చర్ అదంతా, ఈ పద్ధతి అంతా g/4 యాక్సిలరేషన్ తోటే వెళ్తుంది అనమాట, m/2m. ఓకే, ఒకవేళ కలిసి వెళ్తే. సో ఎమ్ని g/4 యాక్సిలరేషన్తో తీసుకెళ్ళేది ఫ్రిక్షన్ ఒక్కటే. ఓకే, ఫైన్. సో g/4 యాక్సిలరేషన్తో వెళ్ళాలంటే ఎమ్కి ఎంత ఫోర్స్ కావాలి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఇంత ఫోర్స్ కావాలి. ఇంత ఫోర్స్ మరి ఎమ్కి ఎవరు ఇవ్వాలి, ఫ్రిక్షన్ ఇవ్వాలి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్. ఓకే, ఆ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ మ్యాక్సిమం ఎంత ఇవ్వగలదు, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ మ్యాక్సిమం మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్ μmg ఇవ్వగలదు. ఓకే, సో ఇక్కడ ఇది ప్రొవైడ్ చేసే అట్మోస్ట్ మ్యాక్సిమం μmg. సో ఇది ఈ రిక్వైర్డ్ mg/4 అనేది కలిసి వెళ్ళడానికి రిక్వైర్డ్ mg/4 అనేది ఇది ప్రొవైడ్ చేసే మ్యాక్సిమం అంతా అయినా ఉండొచ్చు, ఆర్ ఫ్రిక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగేదానికన్నా తక్కువైనా ఉండొచ్చు. అప్పుడే వెళ్ళగలదు, అంతే కదా. Did you get my point? So μmg has to be greater than or equal to mg/4, required force. ఇయ్యగలిగే ఫోర్స్ has to be greater than or equal to required force, then only this happens. So if we cut mg, mu is greater than or equal to 1/4, so the minimum value of mu is 1/4. Okay, I hope everyone is understood this. Yeah, fine. Okay then, we'll stop problems here. I really don't remember that ఇలా 2 blocks ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు దీని మీద రెండింటి మీద ఫోర్సెస్ యాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ని డిస్కస్ చేసినో చేయలేదో ఐ రియల్లీ డోంట్ రిమెంబర్ ఇట్. బట్ యా, ఎనీవే విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ ట్రిపుల్ బ్లాక్. ఓకే, యా, ఇట్ సీమ్స్ there is confusion, but there won't be anything if you try to understand it. Just solve problems. Okay, just listening to these classes won't make you good enough. Physics lo problem solve chestene ardhamaitadi. Okay, you can apply there, you can apply whatever you want, you can think in whatever ways you want, different ways. Okay, just start solving problems in whichever book you would like to do, either H.C. Verma or anything, any other materials you can have. Okay, just try solving problems, you will get to know. Fine, just vinte saripodu anamata, that's what I am trying to say. Okay then, we'll discuss in our next class. Thank you.